నేషనల్ ఉమెన్ రైట్స్ కమిటీ అంటే ఇవాళ మనిషి పుట్టుక నుంచి మొదలు పెడితే చనిపోయే వరకు, లేచిన నుంచి మొదలు పెడితే పడుకునే వరకు ఒక మనిషికి కావాల్సినటువంటి వాటిని హక్కులే కావచ్చు, విధులే కావచ్చు, బాధ్యతలే కావచ్చు తెలుసుకోవడాన్ని మనం సాధించవలసిన అవసరం ఉన్నది. అంటే చాలామందికి అన్నీ తెలుసు అంటే అన్నీ తెలుసు అనుకుంటారు, కానీ కొన్ని తెలియకపోవచ్చు. ఈరోజు ప్రతి మనిషి తన హక్కేంటిది, తన బాధ్యతని తెలుసుకుంటే ఏ సంఘాలు ముందుకు రావు, ఏ సంఘాలు అవసరం లేదు. మన హక్కులేంటి, మన బాధ్యతలు, మనం చేయాల్సిన పని ఏంటి, ఈ సమాజంలో నా కర్తవ్యం ఏంటిది అసలు తెలుసుకోవాల్సిన అవసరం ఉండేది. కానీ అవి తెలిసినా కూడా అతి తెలివితో పోయే వాళ్ళనే ఇవాళ సమాజంలో అన్ని సంఘాలు రోజుకో 100 కోట్ల సంఘాలు పుట్టుకొస్తున్నాయి. ఉన్నంత కాలంలో మన గొప్పతనం ఈ సమాజాన్ని తెలియజేయాలనే ఏకైక ఉద్దేశంతో ఒక వ్యక్తిని శక్తిగా తయారైన కాన్సెప్ట్ తోటి జాతీయ మానవ హక్కుల కమిటీ 14 రాష్ట్ర కమిటీలతోటి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లా కమిటీలు, అనేక చోట్ల, అనేక జిల్లాల్లో అనేక మండల కమిటీలు, గ్రామ కమిటీలు కూడా విజయవంతంగా ఏర్పాటు చేసినాం. అవి అందరూ కూడా ప్రజల కోసం పనిచేస్తున్నారు, నిజాయితీగా పనిచేస్తున్నారని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నారు. ఆపరేషన్ దుర్యోధన టీం కూడా ఇందులో ఉందని తెలియజేస్తున్నారు. ఉద్యోగం రాకముందుకున్న ఆస్తులు ఎంత, ఉద్యోగం వచ్చినాక ఉన్న ఆస్తులు ఎంత, అవన్నీ లెక్కలు తీసి వాళ్ళను ఈ సమాజంలో దోషులుగా చూపించే బాధ్యత మన జాతీయ మానవ హక్కుల కమిటీ తీసుకుంటున్నాం తెలియజేస్తూ